తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులకు ఇదొక బిగ్ అలర్ట్ అని చెప్పొచ్చు. భక్తులనే టార్గెట్ చేసుకుంటూ ఒక అంతర్రాష్ట్ర ముఠా చోరీలకి పాల్పడుతున్నటువంటి విషయాలను పోలీసులు గుర్తించారు. గత కొద్ది రోజుల నుంచి భక్తుల నుంచి పోలీసులకి కొన్ని ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. తమ నగలు పోయాయి, తమ సెల్ ఫోన్లు, విలువైనటువంటి వస్తువులు దొంగలించబడ్డాయని చెప్పి ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలోనే పోలీసులు దానిపై నిఘా పెట్టారు. క్యూ లైన్లో కావచ్చు, అంటే భక్తులు సేద తీరుతున్నటువంటి వసతి సముదాయాలు, అదే రకంగానే భక్తులు ఇతర ఉపాలయాలకు వెళ్తున్నటువంటి సమయంలో క్యూ లైన్లలో కొంతమందిని గుర్తించారు. అయితే వీళ్ళు ఒక ముఠాగా చేరి భక్తుల్లో కలిసిపోయి ఆ భక్తుల దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులు, విలువైన సెల్ ఫోన్లను చోరీ చేస్తున్నటువంటి విషయాలను సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి 6 మందిని అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ 6 మంది అంతర్రాష్ట్ర దొంగలుగా తెలుస్తుంది. వీరిపైన అనేక కేసులు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తిరుమలకు వచ్చేటువంటి భక్తుల్ని ఎలా టార్గెట్ చేస్తారంటే, భక్తులని నిలువు దోపిడీ చేసేందుకు పూర్తిగా కూడా అక్కడ ప్లాన్ వేస్తారు. సాధారణంగా వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీ ఇస్తూ ఉంటారు. ఏదైతే సాంప్రదాయంగా నగలు ధరించి మహిళలు వస్తూ ఉంటారు, దాంతోపాటు కూడా హుండీలో డబ్బులు వేయడానికి పెద్ద మొత్తంలో డబ్బులు కూడా తీసుకొస్తూ ఉంటారు. సో వాళ్ళనే నిశ్చితంగా పరిశీలించి వాళ్ళని టార్గెట్ చేసినటువంటి ఈ అంతర్రాష్ట్ర దొంగలు క్యూ లైన్లలో వాళ్ళతో పాటు కలిసిపోవడం, లేకపోతే వాళ్ళ పిల్లల్ని ఆడించడము, అదే రకంగానే అక్కడ ఉన్నటువంటి మహిళలకు ఏదో సేవ చేస్తున్నట్టు, ఏదో వాళ్ళకి అవసరమైనట్టు ఇస్తున్నట్టు నటించడము. సో ఈ రకంగా వాళ్ళని కొంత మిస్మరైజ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొత్తుని చోరీ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అసలు వాళ్ళకే తెలియనటువంటి విధంగా చోరీలకు పాల్పడుతున్నటువంటి ముఠాని పోలీసులు ప్రస్తుతం గుర్తించినటువంటి పరిస్థితి. మనం ఇటీవల చూడొచ్చు, తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా అంతర్రాష్ట్ర దొంగల ముఠా సంచరిస్తూ ఉంది. తాళాలు వేసినటువంటి ఇళ్లనే టార్గెట్ చేసుకుంటూ చోరీలకు పాల్పడుతున్నటువంటి విషయాలు, అంటే చాలా చాకచక్యంగా ఎవరికి అనుమానం రాకుండా చోరీలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం తిరుమలలో వస్తున్నటువంటి ఈ ఒక్క సమాచారం మేరకు భక్తులందరూ కూడా కొంత అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సాధారణమైనటువంటి భక్తుల్లాగానే ఉంటారు. సాంప్రదాయ దుస్తుల్లో ఏదైతే అందరూ చూసే విధంగా, అందరిలో కలిసిపోయే విధంగా కూడా కనిపిస్తూ ఉంటారు. సో ఈ రకంగానే ఉంటూ మనతో పాటే ఉంటూ మన దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులు కావచ్చు, అంటే నగలను, డబ్బులను మనకి తెలియకుండా దొంగతనం చేసేటువంటి క్రమంలో అక్కడ 6 మందిని గుర్తించినటువంటి పరిస్థితి. అయితే గత కొద్ది కాలం నుంచి కూడా చిన్న చిన్న వస్తువులు పోతూ ఉంటాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో వసతి సముదాయాలు దొరకనటువంటి పరిస్థితుల్లో భక్తులు శ్రీవారి ఆలయం ముందు సేద తీరుతుంటారు. అదే రకంగానే కొన్ని వసతి సముదాయాలు ఉంటుంది. ఎందుకంటే మాధవం 1 ఆ ప్రాంతాల్లో అంతా కూడా లాకర్స్ ఉంటాయి. లాకర్స్లో పెట్టివేసి అక్కడ నిద్రిస్తుంటారు. సో వాళ్ళ పక్కనే నిద్రిస్తున్నట్టు నటించడము, అక్కడ ఉన్నటువంటి పిల్లలతో సరదాగా మాట్లాడడము, అదే రకంగానే బాత్రూమ్స్కి వెళ్ళినటువంటి సమయంలో వాళ్ళ వస్తువుల్ని టార్గెట్ చేసి దొంగలించేటువంటి క్రమం. సో ఇవన్నిటిని కూడా గుర్తించినటువంటి పోలీసులు 6 మందిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు సాధారణంగా భక్తుల్లో కలిసిపోతూ ఉంటారు. ఎవరికి అనుమానం రాకుండా వాళ్ళు చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. సో ఈ క్రమంలోనే భక్తులు ఇచ్చినటువంటి ఫిర్యాదులనే కాకుండా సీసీ ఫుటేజ్ ఆధారంగా క్యూ లైన్లో, ముఖ్యంగా శ్రీవారి ఆలయం లోపలికి వెళ్ళేటువంటి క్రమంలో భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది. చాలా క్రౌడు ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో ఒకరినొకరు తోసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఆ తోసుకునేటువంటి క్రమంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు జాగ్రత్తగా ఉన్నాయా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు భద్రంగా ఉన్నాయా అనేటువంటి విషయాలను భక్తులు అంతగా గమనించారు. ముఖ్యంగా వాళ్ళతో ఉన్నటువంటి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడము, మహిళల్ని, కొంతమంది వృద్ధుల్ని చాలా చాకచక్యంగా లోపలికి తీసుకుని వెళ్ళడము, ఎటువంటి ప్రమాదం లేకుండా తీసుకువెళ్ళే క్రమంలోనే వాళ్ళంతా దానిపైన దృష్టి పెట్టి ఉంటారు. అయితే వాళ్ళు వేసుకున్నటువంటి నగలు కావచ్చు, అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు, వీటన్నిటిపైన కూడా కొంత క్లారిటీగా తెలుసుకున్నటువంటి పక్కనే ఉన్నటువంటి ఇటువంటి దొంగలు దాన్ని చోరీలకు పాల్పడేటువంటి ఘటనలు బయటపడ్డాయి. సో ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారి ఆలయం లోపలికి వెళ్ళేటువంటి భక్తులు కావచ్చు, అంటే ఉపాలయాల్లో ఉండేటువంటి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ దొంగల
దొంగతనాలకి పాల్పడుతున్నటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడే 6 మందిని అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి 100 గ్రాములు గోల్డ్ని అయితే రికవరీ చేసినట్టయితే తెలుస్తుంది. అయితే వీళ్ళ టీం 6 మందే ఉన్నారా, లేదంటే మరేదైనా కొంతమంది అక్కడే సంచరిస్తున్నారన్న దానిపైన కూడా పోలీసులు కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 6 మందిని కేసు నమోదు చేసి రిమాండ్కి తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు మాత్రం పోలీసులు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి బంగారు ఆభరణాలు కావచ్చు, అంటే డబ్బు విలువైనటువంటి వస్తువులు కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. అపరిచితుల్ని ఎవరిని కూడా నమ్మద్దండి. వచ్చేటువంటి భక్తులకి ఏదైనా అసౌకర్యం కలిగితే వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తిరుమలలో కనిపిస్తోంది.